నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషములు పరిష్కరింపబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకెబిందుల కొరకు గురువు గారిని సంప్రదించండి. కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును. గురువు గారి ఫోన్ నెంబర్ 8096448525. గురువుగారి నెంబర్కు కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి. ఓం శ్రీ మాత్రి నమః. జూలై నెల 24వ తేదీ ఎంతో శక్తివంతమైన అమావాస్య. మీనరాశి వారికి ఊహించని మార్పులు ముందే చెప్పేస్తున్నా, జాగ్రత్త పడండి. జూలై నెల 24, 25 తేదీల్లో జరగబోయే పూర్తి మార్పులు. జూలై నెల వీరి జీవితంలో ఏ విధంగా ఉండబోతోంది, అమావాస్య మొదలుకొని మీనరాశి వారి జీవితంలో ఎటువంటి ఊహించని మార్పులు అయితే రాబోతున్నాయి, వీరికి ఎటువంటి అదృష్టం కలగబోతోంది, వీరు ఎటువంటి పరిణామాలను ఎదుర్కొనాలి, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. మీనరాశి వారికి అనగా ఈ రాశిలో జన్మించినటువంటి వారు పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరిది. ద్వాదశ రాశిలో మీనరాశి చివరి రాశి. రాశి చక్రంలో ఇది 12వ రాశి. మీనరాశిని శరీరాశి, స్వభావ రాశి, జలతత్వ రాశి అని పిలుస్తారు. రెండు చేపలు ఒకదాని తోక వైపునకు మరి ఒక దాని తల ఉన్నట్లు ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి సమయం అత్యంత అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. చిన్న చిన్న ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా త్వరితగతిన పరిష్కారం అవుతాయి. అశ్రద్ధతో మీరు చేసిన ఖర్చులు పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయండి. పట్టుదలతో పనులు పూర్తి చేయడం మీకు చాలా మేలును కలిగిస్తుంది. కనకదార స్తోత్రం చదవడం ఉత్తమ ఫలితాలను అందిస్తుంది. శ్రీ లక్ష్మీ యోగం శుభప్రదం. సాహసోపేతమైన నిర్ణయాల కారణంగా ధాన్యాభివృద్ధి కలుగుతుంది. గతంలో కృషి ప్రస్తుతం ఆర్థిక రూపంలో సహకరిస్తుంది. స్థిరాస్తులు వృద్ధి, భూగృహ నిర్మాణ యోగాలు మీకు మేలును కలిగిస్తాయి. వాహన ప్రయాణాల్లో శ్రద్ధ అవసరం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కృషిని బట్టి ఫలితం మీకు దక్కుతుంది. ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేయడం. సాంకేతికంగా ఇబ్బందులు రాకుండా స్పష్టంగా మాట్లాడండి. చంచలత్వం లేకుండా లక్ష్యం భావనతో ముందుకు సాగండి. మీ బాధ్యతలను సకాలంలో నిర్వర్తించండి. వ్యాపారంలో ఏకాగ్రతతో కృషి చేస్తే ఆటంకాలన్నీ కూడా తొలగుతాయి. దైవ బలం సదా ముందుకు నడిపిస్తుంది. నవగ్రహ ధ్యాన శ్లోకాలతో పాటుగా విష్ణుమూర్తిని స్మరించండి. మీకు చాలా మేలు జరుగుతుంది అని కూడా చెప్పడంలో సందేహం లేదండి. ఈ జూలై నెల చివరి వారంలో ఈ మీనరాశి వారి జీవితంలో కొన్ని మార్పులు అయితే చోటు చేసుకోబోతూ ఉన్నాయండి. ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి వృత్తి జీవితంలో కొంచెం కష్టపడాల్సిన సమయము. ఈ రాశిలో ఉన్న శని ప్రభావం కారణంగా పనిభారం అనేది విపరీతంగా పెరుగుతుంది మరియు ప్రతి పనిలోనూ అడ్డంకులు, జాప్యాలు కూడా కనిపిస్తాయి. మీ 10వ ఇంటి అధిపతి గురువు 4వ ఇంట్లో ఉండడం చేత పనిలో స్థిరత్వం ఉన్నప్పటికీ కూడా ఆశించిన పురోగతి అయితే ఉండదు. మీరు చేసే కష్టానికి తగ్గ గుర్తింపు లభించడం లేదనే భావన మీలో కలుగుతుందండి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు ఇది సరైన సమయం కాదు. ఉన్న ఉద్యోగంలోనే ఓపికతో కొనసాగించండి. ఉత్తమమైన ఫలితాలు అందిస్తుంది. అనవసరమైన ప్రయాణాల వలన అలసట కూడా పెరుగుతుంది. ఆర్థికంగా ఈ సమయం చాలా కఠినత్వంగా ఉంటుంది. మీ 12వ అంటే వ్యయస్థానంలో రాహు ఉండడం మరియు శని కూడా వ్యయాధిపతిగా ఈ రాశిలో ఉండడం చేత ఊహించిన ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ఆసుపత్రుల ఖర్చులు, పాత అప్పులు తీర్చడము, అనవసరమైన ప్రయాణాల వలన డబ్బు కూడా ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఆదాయం ఆశించిన స్థాయిలో ఉండదు. ఆస్తులను అమ్మడం లేదా పెద్ద మొత్తంలో అప్పులు చేయడం వంటివి మీరైతే చేయవద్దు. ఈ నెలాఖరును మీ ధనాధిపతి కుజుడు బలపడడం వలన కుటుంబ సభ్యుల సహాయంతో కొంతవరకు ఆర్థికపరమైన ఉపశమనం మీకు కలుగుతుంది. ఈ సమయంలో మీకు అత్యంత ఊరటనిచ్చే అంశంగా చెప్పాలి. మీ కుటుంబ జీవితం కూడా మీ రాశి అధిపతి సుఖస్థానాధిపతి అయినటువంటి గురువు 4వ ఇంట్లో ఉండడం చేత మీకు హంసయోగం, ఒక అద్భుతమైన యోగం కూడా ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల నుండి ముఖ్యంగా తల్లి నుండి మీకు పూర్తి మద్దతు కూడా లభిస్తుంది. ఇంట్లో ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. మీ సమస్యల నుండి సేదతీరడానికి మీ ఇల్లే మీకు ఒక కోటలాగా పనిచేస్తుంది. మీ యొక్క జీవిత భాగస్వామి వారి వృత్తిలో కూడా అభివృద్ధి సాధిస్తారు. పిల్లల విషయంలో కూడా ఈ రాశి వారు అంతా మంచి జరుగుతుంది. ఆరోగ్యపరంగా ఇది కొంచెం సాధారణంగా ఉంటుందండి. మీ రాశిలో శని ఉండడం చేత శరీర నొప్పులు, నీరసము, అలసట మరియు వాత సంబంధిత సమస్యలు తరచుగా మిమ్మల్ని ఇబ్బందులు పెట్టవచ్చు.
12వ ఇంట్లో రాహు వలన నిద్రలేమి మానసిక ఆందోళన కూడా ఉంటాయి. అయితే మీ 6వ ఇంట్లోకి అయితే ఉండడం చేత మీరు రోగాలను సమర్థవంతంగా ఎదుర్కొని వాటి నుండి త్వరగా కోలుకునే శక్తిని కూడా మీరు పొందుతారు. సరైన విశ్రాంతి, పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా కూడా మీరు చాలా ఆరోగ్యంగా ఉండవచ్చు. వ్యాపారస్తులకు ఇది చాలా నెమ్మదిగా సాగే మాసం అని చెప్పాలి. శని ప్రభావం కారణంగా ప్రతి పనిలోనూ జాప్యము మరియు రాహు ప్రభావం వలన ఊహించని ఖర్చులు కూడా ఉంటాయి. లాభాలు ఆశించిన స్థాయిలో ఉండవు. వ్యాపార విస్తరణ లేదా కొత్త పెట్టుబడులకు ఇది ఎంత మాత్రమో కూడా అనుకూలం కాదు. అయితే కుటుంబ సభ్యుల మద్దతుతోనే మీరు రియల్ ఎస్టేట్ సంబంధిత పనుల ద్వారా కూడా కొంతవరకు లాభం కలగవచ్చు. ఈ సమయంలో వ్యాపారంలో మార్పులు జరిగే అవకాశాలు కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులకు ఈ నెల మిశ్రమ ఫలితాలను అందిస్తుందండి. 5వ ఇంట్లో బుధుడు మరియు 5వ ఇంటిపైన గురువు దృష్టి ఉండడం చేత మీ యొక్క గ్రహణ శక్తి చాలా బాగుంటుంది. అయితే ఈ రాశిలో ఉన్న శని ప్రభావం కారణంగా బద్ధకము, చదువుపైన అశ్రద్ధ మరియు ఏకాగ్రత లోపించడం వంటివి కూడా జరుగుతాయి. ఈ సమయంలో ఈ రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు అయితే ఏ విధంగా ఉంటాయో మనమైతే చూసుకున్నాం కదండి. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందాం. మీనరాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారు. ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు. రహస్యంగా దాచుకోవడం కూడా వీరికి చేత కాదు. ఇతరులకు అపకారం తలపెట్టడం, కుట్రలు పొందడం వీరికి ఏమాత్రము చేత కాదు. వీరు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు, కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము ఉండదు. వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు, కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం వీరు తీర్చుకోరు. దుష్టులు కూడా మంచివారుగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీరికి ఎవరిపైనా కోపం వస్తే వారిలో వారే బాధపడుతూ ఉంటారు. ఈ రాశి వారికి చేతులు, పాదాలు పుష్టిగా ఉంటాయి. మెత్తని అందమైన తల వెంట్రుకలు కలిగి ఉంటారు. వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటారు. నిలకడ అనేది వీరి ఆలోచనలో ఉండదు. చాలా భయపడుతూ ఉంటారు. కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం. ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం వీరు లేకుండా చేసుకుంటారు. అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు. ఏదైనా సరే పని చేయాలి అంటే వీరికి ఎవరైనా సరే తోడు ఉండాలి. ఒక్కరు స్వతంత్రంగా ఏ పనిని కూడా చేయలేరు. మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు కూడా వీరికి అసలు నమ్మకం కూడా ఉండదు. ఈ రాశి వారికి మానసిక ఆందోళనలు అధికంగా ఉంటాయి. పనులను వేగంగా చేయాలనే ఆలోచన ఎంతకైతే ఉంటుందో అంతే త్వరగా వీరి ఆలోచనలు మార్చుకుంటారు. వీరు ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించి తత్వం వీరు కలిగి ఉంటారు. పై పని చూసి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఈ రాశి వారికి విశ్రాంతి కూడా చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే ఏ పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని వీరు కలవారుగా ఉంటారు. వీరికి స్త్రీల పైన ప్రభావం అధికంగా ఉంటుంది. వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది. సంసార జీవితం వీరికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందని చెప్పాలి. వీరి కుటుంబ సభ్యులకు అన్ని రకాలైనటువంటి ఆనందాన్ని ఇస్తారు. మీనరాశి వారి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది, సమూల మార్పును తెస్తుంది. మీరు తమ భార్య, పిల్లలు వంటి చాలా వాత్సల్యాన్ని, అభిమానాన్ని కూడా చూపిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది. అనేక విషయాల్లో వీరు మానసికంగా ఆందోళన చెందుతూ ఉంటారు. సాధారణంగా ఈ మీనరాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్సును కలిగి ఉంటారు. కోపం త్వరగా రాదు. ఒకవేళ కోపం వచ్చినా అది చాలా విపరీతంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారికి కళా, సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి, నిపుణత ఉంటాయి. వంశపారంపర్యంగా లభించిన ఆస్తులు కూడా వృద్ధి చేస్తారు. చూసారు కదండి, మీనరాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.